మీరు కూడా BS6 బండ్లు వాడుతుంటే మీ ఇంజన్ లైఫ్ అని ఎట్లా పెంచుకోవాలని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా ఫాలో అయిపోండి. టోటల్ 3 టిప్స్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అర్లీ మార్నింగ్ మీరు బండి స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్లో వేసి మినిమం 5 నిమిషాలు అనేది బండి ఐడ్లింగ్ మీద వదిలేసేయండి. అండ్ ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ అనేది మంచి కంపెనీది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వేసుకోండి. ఫుల్లీ సింథటిక్లో మోతీల్ ఆయిల్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్, నా ఉద్దేశం. ఈ 3 టిప్స్ తర్వాత లాస్ట్లో అయితే ఒక బెస్ట్ టిప్ అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ప్రతి 10 నుంచి 15 వేల కిలోమీటర్కి అయితే ఈ విధంగా క్లచ్ కేస్ ఓపెన్ చేయించి రోటర్ ఫిల్టరు, ఆయిల్ పంపు అండ్ లోపల వచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేయించుకోండి ఇంజిన్ కేసులు. అండ్ ఆయిల్ సర్క్యులేషన్ అయ్యేదానికి ఇంజిన్ కేస్కి కొన్ని హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే ఆయిల్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇంజన్లో ఆయిల్ ఫ్లో పెరిగిపోయి ఆ సామాన్లు అరిగిపోకుండా అయితే పిస్టన్ని డ్యామేజ్ చేయకుండా, వాల్స్ అని, టైమింగ్స్ అని ఈ అన్ని దానిలోకి డ్యామేజ్ చేయకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ కూడా గలీజ్ కాదనమాట. ఈ మెటల్ పీసులు అన్నీ బయటికి వచ్చేస్తాయి, ఆయిల్ కూడా గలీజ్ కాదు. లాస్ట్లో ఇంపార్టెంట్ టిప్ ఏందో చెప్పాలి ఫ్రెండ్స్. BS6 అనే కాదు, ఏ బండి అయినా సరే 100 నుంచి 200cc బండి ఉంటుంది కదా, అది R15 అవి వదిలేసి నార్మల్ పల్సర్ అంట కొన్ని బండ్లు ఉంటాయి. ఆ బండ్లని మీరు ఫస్ట్ గేర్ నుంచి లాగకూడదు అనమాట. ఫస్ట్ గేర్లో తీసినారా 10 నుంచి 15 స్పీడ్లో అంతే ఓని కొందరు పిల్లలు లాగేస్తుంటారు. ఫస్ట్ గేర్లో వేసి 20, 30, 40 స్పీడ్లో లాగేస్తుంటారు. అట్లా లాగినట్టుగా తెగిన ఏ బండి కూడా ఇంజన్ లైఫ్ రాదు. వెంటనే తొందరగా పిస్టన్, వాల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి మీ బండి స్మోక్ వచ్చేస్తుంది అట్లా లాగినారంటే మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూడైతే అందరికి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.